నీ నామ స్మరణను చేసి తరింతు నీ తోడా పూజింతు క్రీస్తు దేవా. దేవా, నా మీద దయచూపుము. ప్రజలు నా మీదికి ఎత్తి వచ్చుచున్నారు. వారు దినమెల్లా నాతో జగడమాడుచు నన్ను పీడించుచున్నారు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైన పరమరాస్యములను కొనియాడుటకు యోగ్యులమనకు మన పాపములను ఒప్పుకొనుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను ఆ పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్పది. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాత సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులు, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన జీవితం చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఈ పవిత్ర దివల పూజలో మొనిగిల వెంకమరావు గారు పట్టులకు వచ్చి కళ్యాణికి దివ్య సుమాంజలికి రచనకు దేవుడు కావాల్సిన ఆయుర్వేదం దయచేయాలని, బిడ్డల చదువులను, ఉద్యోగాలను దేవుడు ఎల్లప్పుడూ కూడా వారిని కాంచి కలగాలని కృతజ్ఞత పూజ. చవలేశ్వరం విజయరాణి గారి కుటుంబంలో దేవుడు చేసిన దండగాను వారి కూతురు శాంతకుమారి, కృష్ణ పిల్లలు హర్ష వారి కుమారుడు మరి ఈరోజు నుంచి 6వ తరగతిలో వెళ్తుండగా దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని, జ్ఞానం దయచేయాలని, దేవుడు ఎల్లప్పుడూ కూడా ఈ కుటుంబాన్ని దీవించి ఆశించాలని కృతజ్ఞత పూజ. మండే శాంతి ప్రకాష్ గారి కుటుంబంలో దేవుడు తమ సంతలకు పిల్ల కుటుంబాల దేవుడు దీవించాలని, మనవడు మనవరాలను కావాల్సిన మంచి జ్ఞానం, ఆయుధాలను దయచేయాలి. ఇంకా ప్రకాష్ గారికి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతగా పూజ. మరి ఈరోజు సెయింట్ ఆన్స్ స్కూల్లో మరి 10వ తరగతి పిల్లలు చివరి పరీక్ష రాస్తుండగా దేవుడు వారిని ఆశ్రయించాలని, వారికి కావాల్సిన అనుగ్రహాలు దయచేయాలని ప్రార్థించుతాం. అలాగే సిస్టర్ ఆల్ఫ్రెడ్ గారు ఈరోజు కంటి ఆపరేషన్ చేయించుకుంటుండగా దేవుడు మరి యొక్క ఆపరేషన్ సజావుగా సాగి మరి దేవుని యొక్క అనుగ్రహము, ఆరోగ్యం సిస్టర్ గారికి దయచేయాలని ప్రార్థించుతాం. అలాగే ఈరోజు మన సెయింట్ థామస్ స్కూల్లో మరి 10వ తరగతి పిల్లలు మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తూ ఉండగా దేవుని యొక్క అపారమైన అనుగ్రహము వారందరికీ దయచేసి కావాల్సిన జ్ఞానము, తెలివితేటలతో పరీక్ష రాయడానికి కావాల్సిన శక్తిని వాళ్ళకి దయచేయమని ప్రార్థించుతాం. నాని దేవునికి సమర్పిస్తూ ఈ కృతజ్ఞత పూజలో వేడుకున్నాం. ఓ సర్వేశ్వర, మేము వెనకట్టలేని ఈ అద్భుతమైన కృప ద్వారా మమ్ము సకల విధముగా దీవించితివి. మా ఆది పాపస్థితి నుండి మేము ముక్తులమై నూతన జీవం పొందుదుముగాక. నీ స్వర్గ రాజ్యపు మహిమకు మమ్ము సంసిద్ధులను చేయునుగాక. మీతోనూ పవిత్రతో కలసి యుగములు జీవించి పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించినాము. ఆమేన్.
మరణము గురించి జాగరూకులై ఉండుడు. ఏలైనా ఆ గడియ ఎప్పుడు వచ్చునో మనకి తెలియదు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు, 15వ వచనము నుండి 17వ వచనం వరకు, 19వ వచనము నుండి 30వ వచనం వరకు, 33వ వచనము నుండి 62వ వచనం వరకు. ఆ దినములలో బబులోనియాలో యవాకీము అను నరుడు ఒకడు ఉండేవాడు. అతడు హిల్కియా కుమార్తె అయిన సుసన్నాను వివాహమాడెను. ఆమె మిగుల అందగత్తె, దైవభక్తు కలది. ఆమె తల్లిదండ్రులు భక్తిపరుడు కనుక తమ కుమార్తెకు మోషే ధర్మశాస్త్రము నియమాల ప్రకారము జీవింపవలనని నేర్పిరి. యవాకీము చాలా సంపన్నుడు. అతనికి తన ఇంటి ప్రక్కన చక్కని తోట కలదు. యూదులు పలుసార్లు ఆ తోటలో ప్రోగేయుడివారు. వారు యవాకీమును మిగుల గౌరవముతో చూసేవారు. వ్యాజ్యములు గలవారు యవాకీము ఇంటికి వచ్చేవారు. అచ్చట 2 న్యాయమూర్తులు తీర్పు చెప్పేవారు. ఆ 7 యూదుల నుండి 2 పెద్దలను న్యాయమూర్తులుగా ఎన్నుకొనిరి. వారిని గురించి ప్రభు, బబులోనియాలో దుష్టత్వమున్నది, న్యాయాధిపతులు న్యాయం చెప్పి ప్రజలను నడపజాలకున్నారు అని ముందే పలికి ఉండెను. ప్రతిదినము మధ్యాహ్నము ప్రజలు భోజనమునకు పోయిన తరువాత సుసన్న భర్త తోటలో ప్రచారాలు చేసేది. న్యాయాధిపతులు 2 ఆమె ప్రతిదినము తోటలో సంచరించుటను గమనించుచుండిరి. వారికి ఆమె మీద కోరిక పుట్టెను. వారికి ప్రార్థన మీద ప్రీతి పోయెను. న్యాయమూర్తులుగా తమ బాధ్యతలను విస్మరించింది కావున సమయము కొరకు కాచుకొని ఉండిరి. ఒక దినము సుసన్న అలవాటు ప్రకారము 2 చెలికత్తులతో తోటలోనికి పోయెను. అప్పుడచ్చట ఆ 2 న్యాయాధిపతులు తప్ప మరెవరునూ లేరు. వారు దాగుకొని ఉండి సుసన్నను పొంచి చూచుండిరి. ఆ దినము చాలా వేడిగా ఉన్నందున ఆమె స్నానం చేయగోరెను. కనుక పనికత్తెలతో, మీరు నాకు కొంచెము సమురును పరిమళ తైలమును తెచ్చిపెట్టుడు, నేను స్నానం చేయుచుండగా తోట తలుపులు మూసి ఉంచుడు అని చెప్పెను. పనికత్తులు వెళ్ళగానే న్యాయాధిపతులు తాము దాగి ఉన్న తావు నుండి వెలుపలికి వచ్చి సుసన్న వద్దకు పరిగెత్తిరి. ఆమెతో, ద్వారములను మూసివేసిరి. మనలను ఎవరునూ గమనింపరు. మేము నీపై మరులుకొని కామాగ్నితో మాడిపోవచ్చున్నాము. కావున నీవు మా కోరిక తీర్చుము. నీవు ఇందులకు అంగీకరింపవేని మేము న్యాయస్థానమున నీపై నేరము తెచ్చెదము. ఎవడో యువకుడు నీతో ఉండిననియు, కావుననే నీవు పనికత్తెలను పంపివేసితివనియు కూట సాక్ష్యము పలుకుదుము అని అనిరి. సుసన్న నిట్టూర్పు విడుచుచు, నేను ఇరుకాటమున చిక్కితిని. నేను నీకు లొంగనేది వ్యభిచార దోషమునకు గాను నాకు మరణధనమును విధింతురు. మీకు లొంగినేని మీ చేతికి చిక్కుదును. కానీ ప్రభువునకు ద్రోహముగా పాపము చేయుట కంటే నిర్దోషిగా మీకు చిక్కుటయే మేలు అని అనెను. కనుక ఆమె గొంతెత్తి పెద్దగా కేకలు వేసెను. 2 న్యాయాధిపతులు కూడా ఆమెపై నేరము మోపుచు బిగ్గరగా కేకలు పెట్టిరి. వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి తోట తలుపులు తెరిసెను. ఇంటిలోని సేవకులు ఆ కేకలు విని సుసన్నకు ఏమైనా ప్రమాదము కలుగునదేమో అని తలంచి ప్రక్కదారి గుండా తోటలోనికి పరిగెత్తిరి. న్యాయాధిపతులు తమ కథనమును వినిపింపగా నౌకరులు
నిశ్చిష్టులై సిగ్గుపడిరి. వారు ఆమెను గూర్చి అట్టి శుద్ధలెన్నడూ విని ఎరుగరు. ఆ మరునాడు ప్రజలు యవాకీము ఇంటి వద్ద గుమ్ముకూడిరి. 2 న్యాయాధిపతులు సుసన్నాను సంపవలేనని చెడు పన్నాగముతో అచ్చటకు వచ్చిరి. ప్రజలందరూ వినుచుండగా వారు యవాకీము భార్యయు హిల్కీయా కుమార్తెనైన సుసన్నాను పిలిపింపుడు అని పలికిరి. జనులు సుసన్నాను పిలిపింపగా ఆమె తన తల్లిదండ్రులతోనూ బిడ్డలతోనూ బంధువులతోనూ వచ్చెను. ఆమె బంధువులను ఆమెను చూసిన వారందరూ కంటతడి పెట్టుకొండిరి. అంతటా ఆ 2 న్యాయాధిపతులను ప్రజలు ముందుట నిలిచి సుసన్న తలపై తమ హస్తములుంచిరి. ఆమె కన్నీరు కార్చుచు దేవుని నమ్మి ఆకాశం వైపు పారజూసెను. ఆ 2 ఆమెను గూర్చి ఇట్లు కోట సాక్ష్యం పలికిరి. మేము తోటలో ప్రచారాలు చేయుచుండగా ఆమె తన 2 చెలికత్తెలతో అచ్చటికి వచ్చెను. ఆమె తోట తలుపులు మూసి ఆ పనికత్తెలను బయటికి పంపెను. అంతట తోటలో దాగి ఉన్న యువకుడొకడు ఆమె చెంతకు రాగా 2 కలిసి శయనించిరి. మేమప్పుడు తోటలో ఒక మూలన ఉంటిమి. ఆ ఘోర కార్యమును చూసి మేము వారి చెంతకు పరిగెత్తితిమి. మేము వారిద్దరిని కలిసి ఉండుటను చూచిన ఆ యువకుడు పట్టుకోజాలమైతిమి. అతడు మాకంటెను బలవంతుడు కనుక తోట తలుపులు తెరుచుకొని వడాయించెను. మేము ఆ స్త్రీని పట్టుకొని ఆ యువకుడు ఎవడో చెప్పమని అడిగితిమి. కానీ ఈమె చెప్పలేదు. ఇది మా సాక్ష్యము. ఆ 2 పెద్దలు మాత్రమే కాక న్యాయాధిపతులై ఉండిరి కనుక ప్రజలు వారి పలుకులు నమ్మి సుసన్నాకు మరణదండన విధించిరి. అంతట సుసన్న గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుచు, నిత్యుడువైన దేవా, నీకు రహస్యములల్లా తెలియను. నీవు ప్రతి కార్యమును అది జరగక ముందే తెలుసుకొందువు. నాకిప్పుడు మరణశిక్ష పడినది, కానీ నేను నిర్దోషుననియు ఈ నరులు దుష్టబుద్ధితో కలల్లాడి నా మీద నేరము మోపిరనియు నీకు తెలియను. మరి నేను మరణింపవలసినదేనా అని పలికెను. ప్రభు ఆమె మొర ఆలించెను. జనులామెను వధించుటకు కొనిపోవుచుండగా దేవుడు దానియేలు అని యువకుని ప్రేరేపించి అతనిచే మాట్లాడించెను. అతడు, ఈమె మరణము నాకు సమ్మతము కాదు అని బిగ్గరగా అరిచెను. అప్పుడు జనులెల్లరూ అతని వైపు తిరిగి, ఈ మాటలు భావమేమిటి అని అడిగిరి. దానియేలు ప్రజల ఎదుట నిలుచుండి, ఇజ్రాయేలారా, మీరెంత మూర్ఖులు! సరిగ్గా విచారమును జరపకయే ఇజ్రాయేలు వివిధకు మరణదండనమును విధింతురా? మీరు సత్యమును తెలుసుకున్న ప్రయత్నమును కూడా చేయరైతిరి కనుక ఈ నేరమును తిరిగి పరిశీలింపుడు. ఈ జనులు పలికిన సాక్ష్యము అబద్ధము అని చెప్పెను. కనుక జనులందరూ గబగబా మొదట విచారము జరిగిన చోటికి తిరిగి వచ్చిరి. అధికారులు దానియేలుతో, దేవుడు నీకు పెద్దల వివేచనమును వసగెను. నీవు సరసన కూర్చుండి నీ భావమును మాకు వివరించి చెప్పుము అని అనిరి. దానియేలు, మీరు ఈ 2 న్యాయాధిపతులను వేరు చేయుడు, నేను వారిలో ఒక్కొక్కరిని ప్రత్యేకంగా ప్రశ్నింతును అని చెప్పాను. వారిని వేరుపరిచిన తరువాత దానియేలు మొదట న్యాయాధిపతిని పిలిచి, పోయి నీకు తలవంతునముననే ఏళ్ళు చెల్లినవి. నీవు పూర్వం చేసిన పాపములన్నీ ఇప్పుడు నీ నెత్తి మీదకి వచ్చినవి. నీవు అన్యాయపు తీర్పులు చెప్పుచుంటివి.
నిర్దోషికి మరణదండనమును విధింపరాదని ప్రభు ఆజ్ఞాపించినను నీవు నిరపరాధులను శిక్షించి అపరాధులను వదిలిపెట్టితివి. నీవు ఈ స్త్రీని స్పష్టముగా చూచితివని చెప్పుచున్నావు కదా, అట్లయినా ఈ ఇరువురిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుము అని అడిగాను. అతడు మస్తకి చెట్టు క్రింద అని చెప్పాను. దానియేలు, సరే, నీ అబద్ధమే నీ ప్రాణములు తీయును. దేవుడు నిన్ను 2 ముక్కలుగా నరికివేయమని తన దూతకు ఆజ్ఞ ఇచ్చెను అని పలికెను. అంతటా మొదట న్యాయాధిపతిని వెలుపలికి కొనిపోయి 2వ న్యాయాధిపతిని దానియేలు ఎదుటకు కొనివచ్చిది. దానియేలు అతన్ని చూసి, నీవు యోధా జాతికి కాక కననీయుల జాతికి చెందినవాడవు. ఈమె సౌందర్యము నిన్ను చెరచెను, కామము నిన్ను పెడద్రవ పెట్టించెను. నీవు ఇజ్రాయేలు వనితలను చెరచుచుంటివి. వారు భయపడి నీకు లొంగిపోయిరి. కానీ ఈ యోధా వనిత నీ దౌష్టన్యముకు లొంగదాయను. నీవు వీరిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుము అని పలికెను. అతడు సింధూరము కింద అని జవాబు చెప్పాను. దానియేలు, సరే, ఇట్టి బొంకు పలికి నీ కుతిక మీదకి తెచ్చుకొంటివి. దేవదూత తన కత్తితో నిన్ను 2 ముక్కలుగా తరగకుండుటకు సిద్ధముగా నున్నుడు. అప్పుడు ఈ ఇద్దరు పీడ వదులును అని అనెను. అంతటా జనులందరూ కోలాహలం చేసి తన్ను నమ్మిన వారిని రక్షించు దేవుణ్ణి కొనియాడిరి. దానియేలు ఆ 2 న్యాయాధిపతులను కోట సాక్ష్యం పలికిరని రుజువు చేసెను కనుక ప్రజలు వారి మీద విరుసుకుని పడిరి. కోట సాక్ష్యం పలికిన వారు నిందితునికి ఎట్టి శిక్ష పడునో అట్టి శిక్షయే అనుభవింపవలనని మోషే ధర్మశాస్త్రము శాసించుచున్నది కనుక వారు ఆ ఇద్దరికి మరణదండనము విధించిరి. ఈ రీతిగా ఆనాడు నిరపరాధి అయిన వనిత ప్రాణములు దక్కెను. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకును జంకను. ప్రభు నీవు నాకు తోడుగా నుందువు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపింపుకుంజుపోవును, నా బడిలెకను తొలగించును. అందరూ గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకును జంకను. ప్రభు నీవు నాకు తోడుగా నుందువు. తాను వాగ్దానం చేసినట్లే నన్ను ధర్మ మార్గమును నడిపించును. గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకును జంకను. ప్రభు నీవు నాకు తోడుగా నుందువు. నీ బడితియు నీ కోలయు నన్ను కాపాడును. అందరూ గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకును జంకను. ప్రభు నీవు నాకు తోడుగా నుందువు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలముతో నాకు అభ్యంగనము చేయుదువు. నా పానపాత్రమును అంచుల వరకు నిండి పొరలిపోవచున్నది. అందరూ గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకును జంకను. ప్రభు నీవు నాకు తోడుగా నుందువు. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారము నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. అందరూ గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకును జంకను. ప్రభు నీవు నాకు తోడుగా నుందువు. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం. ప్రభు మీతో ఉండగాక. పునీత యోహాను రాసిన
పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆ కాలంలో యేసు ఒలీవ పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగానే ఆయన దేవాలయముకు రాగా ప్రజలు ఆయన ఎదురుకు వచ్చారు. ఆయన కూర్చుని వారికి బోధింపసాగారు. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారం పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదుట నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞాపించెను. నీవు ఏమందువు అని. వారు యేసు మాటల్లో తప్పును బట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగారు. యేసు వంగి వేలితో నేల మీద రాయసాగాను. వారు పదే పదే అడుగగా ఆయన లేచి, మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద వేలితో రాయసాగాను. ఆ మాటలు విని ఆ చిన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయేది. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయాడు. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడ? ఎవరూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించాడు. లేదు ప్రభు అని ఆమె సమాధానం ఇచ్చాను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, వెళ్ళము, ఇక పాపము చేయకుము అని చెప్పాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య ప్రార్థనలో మరి దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని పోలికలో ఉంటారు అని, వారి చేసిన పాపాన్ని తుడిచిపెట్టుకొని మరలా పుణ్య జీవితం జీవించాలని ప్రభువు కోరుకుంటూ ఉంటారు. ప్రభు ఎవరైనా పాపము చేసినందుకు దానికి తగిన శిక్షను అనుభవించాలని మనము ఈరోజు మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం. సువార్తలో ప్రభువు చేసిన పాపకు పశ్చాత్తాపడితే దానికి రక్షణ ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈనాడు సుసన్న గారి యొక్క జీవితంలో మరి ఆమె తల్లిదండ్రులకు ఎంత విధేయురాలై, భక్తిపరురాలై, ధర్మశాస్త్ర నియమాల ప్రకారం జీవించింది కావున ఇదిగో తన జీవితం మీద వచ్చినటువంటి యొక్క అబద్ధ సాక్ష్యముకు ఆమె చేసిన ప్రార్థన. ఇలా ఈ మధ్య కాలంలో మనందరం కూడా ఆలోచిస్తూ ఉంటే, కోరికలు పుట్టిన తర్వాత ఆ కోరిక ముఖ్యంగా కామ కోరికలైనట్లయితే ఆ విషయంలో మనిషి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోతున్నాడు. ఈ యొక్క న్యాయాధిపతులు నలుగురికి న్యాయం చేయాల్సిన వాళ్ళు, ధర్మాన్ని పాటించవలసిన వాళ్ళు, నలుగురికి బోధించే వారి యొక్క ఆలోచన ఎప్పుడైతే కామ కోరికకు గురి అయిందో వారి స్థితి, వారి యొక్క ఎంత గొప్పవారు అనేది కూడా మర్చిపోయారు. ఇదే ఇలాంటి వ్యవస్థ చాలా వరకు ఇదిగో ఇలాగే చేస్తున్నారు. మరి ఆ యొక్క సుసన్న గారు ఎంతో భక్తిపరురాలు, దేవుని యందు భయభక్తులు కలిగింది కాబట్టి ఆమెను దేవుడు రక్షించడానికి ఇదిగో దానియేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏర్పరిచాడు. మరి అటువంటి బిడ్డలను మనం తయారు చేయగలిగితే, అటువంటి పెంపకంలో బిడ్డలు ఎదిగితే ఖచ్చితంగా దేవుని యొక్క అనుగ్రహం. మరి మన యొక్క
కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలు ఎలా జీవిస్తున్నారో, ఎటువంటి జీవితానికి మరి మీరు బాధ్యతలో వహిస్తున్నారో ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తప్పు చేసిందని ఆ నేరారోపణ పొందినప్పుడు అదిగో సుసన్న గారితో పాటు వారి యొక్క తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చి ఇదిగో అందరి ముందు తన కుమార్తెను ఇదిగో నేరారోపణ గావించినప్పుడు తల్లిదండ్రులు ఎంతగా తలడిల్లి ఉంటారు. నా కుమార్తెను, నా కుమారుని నేను సక్రమైన మార్గంలో నడిపించాను కదా, అయినా ఇటువంటి నేరారోపణ వస్తుందని ఆ యొక్క తల్లిదండ్రులు నిజంగా బాధపడి ఉంటారు. మరి మనము మన బిడ్డల్ని ఎలా ఉంచుతాం? ఈ యొక్క సుసన్న గారి యొక్క జీవితము ఈ తపస్కారంలో మనం అనుకున్నప్పుడల్లా నిజంగా అటువంటి వ్యక్తిత్వము, అటువంటి నిజమైన దేవుని ప్రేమను తన తల్లిదండ్రుల ద్వారా ఆమె తెలుసుకుంది కాబట్టి తన జీవితంలో తప్పు కన్నా మరణించడానికే సిద్ధపడింది. మరి అటువంటి గుణం అందరికీ కావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇక రెండవదిగా, క్రీస్తు ప్రభువు దగ్గరికి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకురాగా ఇదిగో ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు యేసు ప్రభు మాటల్లో తప్పు పట్టాలని, ఆయన ఎలాగైనా సరే నేరారోపణ కావించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే క్రీస్తు ప్రభువు మనందరినీ ప్రశ్నిస్తున్నారు. మీలో పాపము చేయనివాడు ఎదుటి వారి గురించి మాట్లాడగలుగుతారు. మనం చాలా సందర్భాల్లో మన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికో లేదా మనం చేసిన పాపాన్ని తప్పించుకోవడానికే ఇతరుల మీద నేరాన్ని మోపుతూ ఉంటాం. ఇది చాలా సహజంగా జరిగిపోతూ ఉన్నది. ఒకరిని నరహత్య చేయక్కర్లేదు దీనివల్ల, కానీ ఒకరి పేరును పాడు చేయడంలో లేదా ఒక పేరుని చెడగొట్టడంలో ఇక్కడ ఉన్న మనందరము మనమే సాటి. ఇదిగో యేసు ప్రభువుని ఇదిగో తన యొక్క జీవితంలో చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను చూసి సహించలేక ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు నాగం పన్ని ఇదిగో ఈ విధంగా ఒక స్త్రీని అడ్డం పెట్టుకొని వారు యేసు ప్రభువుని ఎలాగైనా సరే ప్రజల ముందు నిందారోపణగా వచ్చాలని చూస్తున్నాను. మనం కూడా మన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులను ఆడుకుంటూ ఉంటాం, ఇతరులను ఉపయోగించుకుంటూ ఉంటాం. కానీ ఎవరైతే నిజాయితీగా, నిక్కచ్చిగా ఉంటారో ఖచ్చితంగా దేవుడు వారి పక్షాన పోరాడతాడు. దేవుడు వారి పక్షాన ఉంటాడు. ఇదిగో ఆ సమయంలో దానియేలు ప్రవక్తే రావచ్చు, లేకపోతే నీలో నీ చుట్టుపక్కల లేదా దేవుడే వారిని ప్రేరేపించవచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఇదిగో ఈ స్త్రీని రక్షించాడు. అక్కడ సుసన్న గారు ఏమీ చేయలేదు, కానీ ఇక్కడ ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టుబడ్డా సరే క్రీస్తు ప్రభు క్షమిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ నేను ఎవరు శిక్షించలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించను, వెళ్ళుము, ఇక పాపము చేయను. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇంత గొప్ప దివ్యపట్నాలు అంటున్న మనము సుసన్నాను ఏ విధంగా అయితే తల్లిదండ్రులు నడిపించారు, యేసు ప్రభు ఎటువంటి పాపినైనా సరే క్షమిస్తాడు అని మనకు తెలియజేస్తున్నారు. మనం ఈ చివరి రోజుల్లో తపస్కాల యాత్రలో ఉన్న మనందరము కూడా మారు మనస్సు పొంది పాప సంగీతం చేసి మరలా మన జీవితాలను, మన హృదయాలను దేవునికి సమర్పించుకున్నాం. పితా, పుత్ర, పవిత్ర నామమున
లభించిన ఈ బలి సర్వశక్తి గల ప్రియైన సర్వేశ్వరికి అంగీకారం ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర పరమరాశులను కొనియాట కొరకు మా శారీరక తపోఫలమైన పవిత్ర హృదయమును మీ దివ్య సన్నిధికి చేర్చి ఉన్నాము. దీన్ని దయతో అంగీకరింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందనగాక, మీ ఆత్మతో నుందురుగాక. ఈ మనస్సులను ఉన్నతం తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, నీవు ఎల్లప్పుడూ నేను చూడాలి. మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసం ద్వారా నీవు మా తప్పిదములను అరకట్టుచున్నావు, మా మనసులను ఉత్తమకు తెచ్చున్నావు, మా పుణ్యమును దాని ఫలములను ప్రసాదించున్నావు. వీటన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయించినావు. అతని ద్వారా దోతులని మహత్వమును పోగొచ్చున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు, పరమన్నలమందరి బలవంతులను ఆంధ్రప్రదేశ్ భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉపమించు మీ స్థుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరం ఏకము చేసి దీన భావంతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేసిన వారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రము, సర్వ పవిత్రతకు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలని ఆలోచించినాము. ఈమె మా కొరకు మా ప్రభువు యేసుక్రీస్తు శరీర రక్తములు అగుగాక. వారు శిలువ శ్రమను తన నిష్ఠపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పుడు అందుకొని కృతజ్ఞత ఆనందం చెప్పి గురించి శిష్యులకు ఇచ్చి ఇల్లాను, మీరందరూ దీన్ని తీసుకొని భుజించము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధమై భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞత ఆనందం చెప్పి శిష్యులకు ఇచ్చి చూపించాను, వీరందరూ దీన్ని తీసుకొని దీన్ని పాలన చేయము. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారణకై ధారపోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదు. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తాను స్మరించు జీవన అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించినాము. మీ సమర్పించి మీకు పరిచయం చేయడానికి పాత్రలుగా చేసినందుకు మీకు వందనాలు తెలుపుతున్నాము. క్రీస్తు రక్తమును పారివారము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న ఇతర సభ్యులను జ్ఞాపించడము, మా లీవు జగత్తులలో మా భాగ్య పీఠాధిపతిని గురువులతో పాటు మమ్మల్ని నీ ప్రేమ పరిపూర్ణ చేయండి. ఈనాటి నీ పూజ సమర్పిస్తున్నాము. కుటుంబాలను విన్నపాలను దేవుడికి సమర్పించినాము. అంకవరాలు గారు, కళ్యాణి వారి కుటుంబాన్ని వారి బిడ్డలను ఆశ్రయించాలని, మండే శాంతి వారి కుటుంబాన్ని వారి బిడ్డలకు కావాల్సిన అనుగ్రహాలు దయచేయమని, విజయరాన్ని యేసుక్రీస్తు గారి కుటుంబంలో వారి బిడ్డలకు కావాల్సిన అనుగ్రహాలు, ముఖ్యంగా వారి మనవడికి కావాల్సిన జ్ఞానము, ఆరోగ్యం దయచేయాలని, సెయింట్ థామస్ స్కూల్ వారి యొక్క పిల్లలు 10వ తరగతి పరీక్ష రాస్తూ ముఖ్యంగా ఈ మ్యాథ్స్ ఎగ్జామ్లో తోడుగా ఉండాలని,
అలాగే సెయింట్ ఆన్స్ స్కూల్లో పిల్లలు చివరి పరీక్ష రాస్తుండగా దేవుడు వారికి అనుగ్రహాలు దయచేయాలని, సిస్టర్ ఆల్ఫ్రెడ్ గారికి ఈరోజు జరుగుతున్నటువంటి ఆపరేషన్ సజావుగా సాగి ఆరోగ్యవంతులుగా ఉంటారని ప్రార్థించినాం. ఉత్తానమితో చనిపోయిన మా సహోదరి సహోదరులు మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకించడం, వారిని విద్య ప్రకాశంలోకి చేర్చుకోరు. మా అందరిపై దయచూపి దేవుని కనికర పరిమాతను ఆమె భక్తి చెప్పుగాలతో అపోస్తులతోనూ ఆదుని మీకు సేవ చేసుకున్నాను మా భక్తి జీవితంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి లభ్యమైన సర్వేశ్వర పవిత్రాత్మ ఏకమైన మీకు ఏకమలు గౌరవమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షణ ఇచ్చిన పరమేశ్వరుని అనుసరించి ప్రార్థన భాష ఆశ్రదము. పరలోకమందున మా తండ్రి, మీ నామ పూజ్యమండుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింప కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహమున పాపములను చేసి అన్ని కలుగులు సరదా కాపాడు. మేము మోక్షాంతమును మన రక్షణ యేసుక్రీస్తు నామమున రక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించినాను, నా శాంతిని మీకు ఇచ్చినాను అని మీ అపోస్తలులతో వచ్చించిన ప్రభుని యేసువా, మా పాపం లెక్కింపగా మీ తెలుసు విశ్వాసం చెప్పము. ఇచ్చిన ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం మీ అందరితో ఉందనగాక, మీ ఆత్మతో ఉందునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుతున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువని మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందు. క్రీస్తుని శరీరము రక్తము అతిజము చేర్చనుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము దీవెనలతో మమ్మల్ని బలపరిచింది. తత్ఫలితముగా మేము చెడ కోరికలను విడనాడి క్రీస్తు అడుగుజాడలో పయనించుచు నీకు అత్యంత దగ్గరలో ఉన్నట్టు కనుక్కుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనమే చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందనగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు సదా మనందరినీ కాచి కాపాడనుగాక. ఆమేన్. పూజ సమాప్తం అనేది దేవుని ప్రేమలో సేవలో జీవించాలి. సర్వేశ్వరునికి వందనములు.